హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టాల్ 1996. ఈ వీడియోలో లెహెంగాని సింపుల్గా చిన్న చిన్న ట్రిక్స్ అనేవి యూస్ చేసుకుని ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా లెహెంగాని ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు మీకు నా వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇది వచ్చేసరికి కస్టమరు క్రాప్ టాప్ లెహంగా స్టిచ్ చేయమన్నారు. దానికోసం లెహంగాకైతే 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. అలాగే క్రాప్ టాప్‌కొచ్చేసరికి 1 మీటరు, లైనింగ్ వచ్చేసరికి 3 మీటర్స్ ఇచ్చారు. అలాగే నేను చిన్న చిన్న బీడ్స్ అవన్నీ యూజ్ చేసి క్రాప్ టాప్‌లో అయితే స్టిచ్ చేశాను. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే మాత్రం లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇలాగా లెహెంగాని 4 ఫోల్డ్స్‌లో అయితే ఫోల్డ్ చేసేసుకుందాం. మీకు కనిపిస్తుందని అలా ఫోల్డ్ చేస్తున్నాను. లెహెంగా కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఏమీ ఉండదు. మనకి రెండే 2 మెజర్‌మెంట్స్ కావాలి. ఒకటొచ్చేసరికి లెంత్, అలాగే ఇంకోటొచ్చేసరికి వేస్ట్ దగ్గర మెజర్‌మెంట్ ఉంటే చాలు. అలాగే మనం ప్లీట్స్ ఎంత మెటీరియల్ ఉన్నా కూడా మనం ప్లీట్స్ ఎంత అడ్జస్ట్ చేస్తే అంత లెహంగాకి లుక్ వస్తదనమాట. గీర ఎక్కువ వస్తది కదా! సో, అలాగా. ముందైతే నేను దీన్ని 4 ఫోల్డ్స్‌లో ఫోల్డ్ చేసి పెట్టాను. మీకు వీడియోలో క్లియర్‌గా కనిపించడం కోసం. దీని హైట్ వచ్చేసరికి 35 ఇంచెస్ బెల్ట్‌తో సహా. సో, నేనేం చేస్తున్నానంటే ఒకటి ఖర్చుల్లో పోను 34 తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఏమో బెల్ట్‌కి పెడతాం కదా! బెల్ట్‌కి మనం సెపరేట్‌గా కట్ చేసుకుందాం. ముందు లెహంగా హైట్ టోటల్ లెంత్ వచ్చేసరికి 35 ఇంచెస్. 2 ఇంచెస్ ఏమో బెల్ట్‌లోకి పోతుంది. ప్లస్ 1 ఇంచ్ ఏమో ఖర్చు కోసం అని చెప్పి 34 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఇది 4 ఫోల్డ్స్‌లో ఉంది కదా! కొంచెం కట్ అవ్వడానికి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. దాన్ని ఎక్కడ తప్పకుండా అయితే కట్ చేసుకోవాలి. పక్కకి వెళ్ళకుండా స్ట్రెయిట్‌గా అయితే కట్ చేసుకున్నాను. పైన కూడా హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా నీట్‌గా స్ట్రెయిట్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది 4 మీటర్స్ ఉంది కదా! నాకు ఇందులోనే బెల్ట్‌కి కూడా ఇందులోనే కట్ చేస్తున్నాను. బెల్ట్ వచ్చేసరికి 5 ఇంచెస్ తీసుకోవాలి కదా! మనకి లెంత్. అలాగే విడ్త్ వచ్చేసరికి 33 ఇంచెస్ తీసుకుంటున్నాను. యాక్చువల్‌గా వేస్ట్ దగ్గర విడ్త్ వచ్చేసరికి నాకు 29 ఇంచెస్ అనమాట. సో, 1 ½ అనేది ఎక్స్‌ట్రా తీసుకొని మొత్తం 33 ఇంచెస్ అయితే కట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి మీకు తర్వాత డీటెయిల్‌గా చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి 5 ఇంచెస్ కట్ చేస్తున్నా. 5 5 ఇంచెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. లెంత్ సరిపోతుందా లేదా అని ఒకసారి అయితే టెస్ట్ చేసుకున్నాను. సరిపోయింది నాకు. సో, ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేయాలి. మనకి ఎంతైతే విడ్త్ కావాలో అంత విడ్త్‌కి అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ 2 ½ మీటర్సే తీసుకున్నాను. 2 ½ మీటర్స్‌లోనే చిన్న చిన్న ప్లీట్స్ అయితే అడ్జస్ట్ చేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేను కట్ చేశాను చూడండి. అది వచ్చేసరికి కొంచెం దళసరిగానే ఉంది. హెవీగానే ఉంది. మళ్ళీ లైనింగ్ కూడా హెవీగా పెడితే ఇంకా హెవీ అయిపోతుందని చెప్పి నేను కొంచెం తక్కువే తీసుకుంటున్నాను లైనింగు. ఇది 2 ½ మీటర్సే తీసుకున్నాను. ఇందులోనే నేను ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేస్తాను.
ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఎలా స్టిచ్ చేస్తానంటే, మనం ఎంతైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దానిని ముందు డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. చూడండి, ఇదిగోండి డబుల్ ఫోల్డ్ అయితే వేసాను చూడండి. డబుల్ ఫోల్డ్ వేసుకున్నాక ఒక చోటన ఫోల్డింగ్ అనేది వస్తుంది కదా, అక్కడ చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటున్నా. చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే ఇప్పుడు డబుల్ ఫోల్డ్ వేసాం. ఇప్పుడు దీన్ని 4 ఫోల్డ్స్ ఇంకో ఫోల్డ్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఇప్పుడు లాస్ట్ పార్ట్ని అలాగే ఫోల్డింగ్ పార్ట్ని పెట్టుకుంటే మనకి ఇంకో ఫోల్డింగ్ వస్తుంది కదా, అలా. ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటున్నాను. అలా మనకి నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను లెహంగా. ఇప్పుడు ఇప్పుడు వేస్ట్ పార్ట్ దగ్గర విడ్త్ చూసుకుంటే 29 ఇంచెస్ అనమాట. సో 29 ఇంచెస్కి మనం 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ముందుకి అలాగే వెనక్కి. 1.5 అంటే 3 ఇంచెస్ కదా. సో 29 ఇంచెస్కి టోటల్ 32 ఇంచెస్ అయితే అయ్యింది. సో మనం టోటల్ విడ్త్ అనేది 32 ఇంచెస్ వచ్చేలాగా మనం ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ 32 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేద్దాం. డివైడెడ్ బై 4 చేస్తే 8 వస్తుంది. చూడండి, ఇదిగోండి 8 అనేది వచ్చింది కదా. సో మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, అవి 4 పార్ట్స్ కింద డివైడ్ అయినాయి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ముందు దీన్ని ఇలా సపరేట్ చేసుకుని నేను టక్స్ అనేది పెట్టుకున్నాను కదా, ఇక్కడ ఒక టక్ వచ్చింది. సో ఫస్ట్ నుంచి మనం ఎక్కడ వరకు అయితే టక్స్ పెట్టుకున్నామో, అంటే ఇంత పీస్లో మనం 8 ఇంచెస్ వచ్చేలాగా మనం ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం టక్స్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు మనకి 8, 8, 8, 8 అలాగా 4 8s అయితే రావాలి. మనం టక్స్ పెట్టుకునేవి కూడా 4 టక్స్ కింద. ఇప్పుడు ఆ లెహంగా అంతా 4 టక్స్ అయితే ఉన్నాయి. సో ఈచ్ టక్ దగ్గరికి లెంత్ వచ్చేసరికి 8 రావాలన్నమాట. విడ్త్ మనం 8 ఇంచెస్ వచ్చేలాగా ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది మీకే. అలాగే నా ఛానల్ నేను చెప్పే విధానం అంతా నచ్చితే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే నేను ఎలా అయితే స్టిచ్ చేస్తానో అలాగే చెప్తాను. నాకైతే ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్లోనే మీకు చెప్తాను స్టిచ్చింగ్లో. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుని ఇలాగా ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టక్ ఉంది కదా, ఫస్ట్ టక్ అక్కడికి మనం 8 ఇంచెస్ అనేది విడ్త్ వచ్చేలాగా ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు అలా చిన్న ఇన్పుల్లో లేకపోతే ఏదైనా చిన్నది తీసుకుని ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఎంత అయితే మనం ఫోల్డ్ గెంటుతో ఉంటే మనకి అంత గీరా వస్తుంది, అంత నీట్గా కూడా ఉంటాయి ప్లీట్స్ అనమాట. మనకి ఒక ప్లీట్ పెట్టుకున్నామంటే మిగతా ప్లీట్స్ కూడా మెజర్మెంట్ తెలిసిపోతుంది ఎంత ఉంటుందో అన్నది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్. మీకు ఫస్ట్ నుంచి ఏదైతే వచ్చో అదే నేర్చుకోండి. అంటే ఇంకొకటి చెప్తున్నారు, ఇంకోటి చెప్తున్నారు అని చెప్పి నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. మనకి ఏదైతే వచ్చో దాన్నే ఫాలో అవుతే బెటర్ అని నా ఒపీనియన్. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడైతే ఫార్ములాస్ అలాగే 1 ఇంచ్ పెట్టుకోవాలి అని అవి నేర్చుకోవాలి, కానీ మనకి ఎంతవరకు వచ్చో అంతవరకే. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే చాలు. చూడండి, నేను మ్యాక్సిమం ఎక్కువ ఫ్యాబ్రిక్ని లోపలికి అంటే ఇంకో ప్లీట్ కిందకి అలా
సారీ, ఇక్కడ కొంచెం కెమెరా అనేది అడ్జస్ట్ చేస్తున్నాను మీకు క్లియర్‌గా ఉండాలని. చూడండి, ఇక్కడ నేను మాక్సిమం చాలా ఫ్యాబ్రిక్ తీసి ఆహ్, ఫస్ట్ అయితే ఇంకో ప్లేట్ ఉంది గదా! ఆ ప్లేట్ కిందకి గెంటుతున్నాను అలా. ఇది కూడా సగమే ఉంచి లాస్ట్‌లో చిన్న గ్యాప్ ఉంచి కుట్టనేది ప్లీట్ చివరి వరకు ఏసుకోకూడదు. అప్పుడు మనం ఇది మనకెంత ఫ్యాబ్రిక్ కావాలో అంత ఫ్యాబ్రిక్ దాంట్లోకి ఇంకో ప్లీట్‌లోకి అలా అడ్జస్ట్ చేసుకొనైతే స్టిచ్ చేసుకుంటూ రావాలి. హ్మ్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, నేను ఎంత ఫ్యాబ్రిక్ తీస్తున్నానో. ఎందుకంటే మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువుంది గాబట్టి, ఈ ఫ్యాబ్రిక్‌లోనే మనకి 8 రావాలి గాబట్టి అలాగా మనం ఫ్యాబ్రిక్ అనేది అందులోకి ఇక్కడ వరకు ఇక్కడుంది టక్స్. ఇప్పుడు ఎంతుందో మెజర్ చేద్దాం. మెజర్ ఫస్ట్ నుంచి మెజర్ చేస్తే 6 వచ్చింది. సో, ఇక్కడికొచ్చేసరికి 8. ఒకవేళ మనకి ఇక్కడ కొంచెం అటు ఇటు వచ్చినా లాస్ట్‌కొచ్చేసరికి మనకి 33 వచ్చేసేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అనేది మనం ఎంతైతే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేయగలమో అంత అడ్జస్ట్ చేయొచ్చు. మనం 2 చేతులతోటి ఇలా లోపలికి గెంటితే ఫ్యాబ్రిక్ అనేది ఇంకో ప్లీట్ కిందకి కూడా వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మెజర్ చేసుకుందాం. ఎప్పటికప్పుడు అలా మెజర్ చేసుకుంటూనే ప్లీట్స్ పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలి? 8, 8 ½ వచ్చింది నాకు. సో, నేను ఇంకొక దాంట్లో తగ్గిస్తాననమాట. అంటే ఇప్పుడు ఇంకో టక్ దగ్గరికి మనం 8 రావాలి కదా! సో, 7 ½ పెట్టుకోవచ్చు అలాగా. అలా చివరికొచ్చేసరికి మనకి 33 రావాలనమాట. అండ్ నేను ఇక్కడ ఒక మార్క్ చేశాను కదా! స్టార్టింగ్ నుంచి మెజర్ చేయక్కర్లేకుండా ఇప్పుడు చూడండి, ఇంకో టక్స్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ టక్ ఉంది కదా! ఇప్పుడు ఇక్కడికి 7 ½ వస్తే చాలు. ఒకవేళ ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా మనం లాస్ట్‌లో అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మార్క్ చేశాను కదా! ఈ మార్క్ నుంచి ఆ టక్స్ దాకా మళ్ళీ 8 ఇంచెస్ రావాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తాను. నాకు ఇదే ఈజీ మెథడ్ అనిపిస్తది. అండ్ ప్లీట్స్ కూడా నీట్‌గానే వస్తాయి. అండ్ ఏంటంటే మనం ప్లీట్ లెంత్ కూడా ఒకటి పెట్టామంటే ఇంకోటి కూడా తెలుస్తది మనకి. కొంచెం నిదానంగానే స్టిచ్ చేసుకోవాలి బిగినర్స్ అయితే చూసుకుంటూ. ఏదో స్టిచ్ చేసామా అని కాకుండా మంచిగా వస్తుందో లేదా అంటూ చూసుకోవాలి. చూడండి, ఎంత ఫ్యాబ్రిక్ నేను లోపలికైతే దోస్తున్నానో. ఇలా పెట్టుకోవడం కూడా రావాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మనకి తక్కువ తీసుకొని చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకుంటే మనకి గీరా అనేది అంత నీట్‌గా రాదు. లెహంగాకి అందం ఉండదు. మనం ఎప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువే తీసుకోవాలి. అలా సగం వేసుకున్నాను. ఫస్ట్ టక్, ఈ టక్ కలిపి మనకి 16 ఇంచెస్ అయితే రావాలి. నాకు అక్కడ 8 ½ వచ్చింది కాబట్టి ఇది 7 ½ వచ్చినా పర్వాలేదు. ఎక్కువ వచ్చినా మనం లాస్ట్‌కి వచ్చేసరికి అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా! మార్క్ చేసుకున్న కాడి నుంచి ఎంత ఉందో అయితే చూసుకుంటున్నా.
కొన్ని ప్లీట్స్ పెట్టాక మెజర్ చేసుకుంటూ ఉండాలి. ఎంతొచ్చిందో తెలుస్తుంది కదా! కాబట్టి కొంచెం కష్టమైనా మధ్య మధ్యలో ఒకసారి మెజర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ విప్పవలసిన అవసరం ఉండదు. సో ఇక్కడ ఒక టక్ వచ్చింది కదా! ఈ టక్ దగ్గర ఇప్పుడు ఇక్కడ వరకు అయినాయి కదా! ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మెజర్ చేస్తున్నాను చూడండి. మనకి 16 రావాలి. 16.5 వచ్చింది. ఒక హాఫ్ ఎక్కువే వచ్చింది. సో ఇక్కడ పెట్టాను. నేను లాస్ట్‌కి వచ్చేసరికి అడ్జస్ట్ చేసేస్తాను. నో ప్రాబ్లమ్, అదేమీ ప్రాబ్లమ్ అయితే కాదు. అలా చివరి వరకు అయితే పెట్టుకుంటూ రావడం. ఇప్పుడు మూడవ టక్ ఉంది కదా! మూడవది మనం మార్క్ చేసుకున్నాం కదా! అక్కడికి 24 రావాలి. 8 3 జా 24 కదా! సో 24 రావాలి. చూడండి ఇక్కడ ఇదిగోండి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మామూలుగా ఎంత ఉందో చూద్దాం. ఇక్కడికి 8 వచ్చేసింది. సో నేను చివరికి వచ్చేసరికి 33 వచ్చేలాగైతే ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేస్తున్నా. ఇలా చివరి వరకు అయితే ప్లీట్స్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మెజర్ చేసుకుందాం స్టార్టింగ్ నుంచి చివరి వరకు. చివరి వరకు మనకి ఎంత రావాలి? 32 ఇంచెస్ రావాలి కదా! సో మెజర్ చేస్తున్నా. చూడండి ఎగ్జాక్ట్‌గా 32 వచ్చింది. సో మనం అలాగా మనకి ఎన్ని ఇంచెస్ అయితే కావాలో అన్ని ఇంచెస్ ప్లీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు బాటమ్ ప్లేస్‌లో నేను చీరకి ఫాల్స్ అయితే ఎలా వేస్తామో అలాగే సేమ్ దీనికి ఇలా కాటన్ పీస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మనకి స్టిఫ్‌గా ఉంటుంది, నిలబడుతుంది. ఫోల్డ్ చేసి స్టిచ్ చేయక్కర్లేకుండా ఇలాగా కాటన్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటే నీట్‌గా కూడా ఉంటుంది. సో దీని లెంత్ వచ్చేసరికి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగా కొన్ని పీసెస్ అయితే కట్ చేసి జాయిన్ చేస్తున్నా. జాయిన్ చేసేసి ఇప్పుడు దీన్ని లెహంగాకి చివరి సైడు అంటే చివరి పార్ట్‌లో కింద కింద మనం ఇప్పుడు బ్లౌజ్‌కి పట్టీ ఎలా వేస్తామో సేమ్ అలాగే లెహంగాకి రైట్ సైడ్ పెట్టుకొని ఫస్ట్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం కష్టమైన ప్రాసెసే కానీ లుక్ అయితే బాగుంటుంది. ఇంత లెహంగాకి స్టిచ్ చేయాలంటే కొంచెం కష్టమే. ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా! అలా చేయక్కర్లేకుండా ఇలా పట్టీ అనేది వేస్తున్నా. అలా చివరి వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని చివరన ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి పైన ఇంకో స్టిచ్ వేసేసుకుందాం. ఇది కూడా చివరి వరకు వేసేసుకుంటే మనకి నీట్‌గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు లైనింగ్ అయితే అటాచ్ చేసుకుందాం. లైనింగ్ వచ్చేసరికి మనం ఎంత తీసుకున్నాం 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాం కదా! సో మనకి ఆ 2.5 మీటర్‌లో 32 ఇంచెస్ అనేది వచ్చేలాగా లెహంగాకి డైరెక్ట్ అనేది అటాచ్ చేసేస్తున్నాను నేను. చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకొని ఇటు చూడండి అదిగోండి కింద లెహంగా ఉంది. లెహంగాకి డైరెక్ట్ అటాచ్ చేసేస్తున్నాను. 32 ఇంచెస్ అనేది వచ్చేలాగా ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. అలా లైనింగ్ కూడా అటాచ్ చేసేసిన తర్వాత దీనిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ చివర్లు ఉంటాయి కదా! ఓపెన్ సైడ్ ఉంది కదా! ఇప్పుడు ఫ్రంట్‌కి ఒకటికి బ్యాక్ ఒకటికి అయ్యింది.
దానిని చివరిని ఇలాగా 2 ఫోల్డ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా లోపలికి లైనింగ్ అలాగే నీట్గా ఫ్యాబ్రిక్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒక 2 ఫోల్డ్స్ కింద లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుందాం. స్టిచ్ అయితే వేసేద్దాం. అది కూడా ఎంత లెంత్లో వేసుకోవాలంటే 5 ఇంచెస్ లెంత్. చూడండి ఇలాగా 5 ఇంచెస్ విత్తో సైడ్ మనకి కొంచెం ఓపెన్ ఉంటుంది కదా, అలాగే దానికోసం అనమాట. ఇక్కడ కావాలంటే మనం జిప్ అనేది కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకో వైపు కూడా దానిపైన ఇంకో కుట్టు వేస్తున్నా. అలాగే ఇంకో వైపు కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసి అక్కడికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నా. దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అలా సైడ్కి అయితే తీసేసుకొని నెక్స్ట్ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఉంది కదా, అదంతా జాయింట్ అయితే చేసేసుకోవాలి. లైనింగ్ సెపరేట్, అలాగే చూడండి ఇక్కడ మనం 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసాం కదా, అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టే ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసేసి అక్కడి నుంచే ఒక 2 ఇంచెస్కి కిందకి 4 పార్ట్స్ వేసుకొని, అంటే లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసేసుకొని అక్కడ వరకు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తర్వాత సెపరేట్గా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్గా జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం దానికి ఫ్రాక్స్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవడమే, సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవడమే. సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నాను నేను. పీసులు అనేవి రాకుండా ఉండడం కోసం ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేస్తున్నా. కింద లోపలికి ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఎక్కడ హెచ్చు తక్కువలు రాకుండా స్టిచ్. నెక్స్ట్ ఇప్పుడు బెల్ట్ ప్రిపేర్ చేసుకుందాం. బెల్ట్కి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 5 ఇంచెస్ లెంత్తో తీసుకున్నాను కదా, సేమ్ అలాగే లైనింగ్ కూడా 5 ఇంచెస్ లెంత్తో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేస్తున్నా. క్యాన్వాస్ వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. దీనికి నేను క్యాన్వాస్ కూడా యూస్ చేశాను స్టిఫ్గా ఉండాలని. ఇలాగ 4 సైడ్స్ ఇప్పుడు లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఫోల్డ్ చేసుకుని 4 వైపులా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని లెహంగాకి అటాచ్. లెహంగా ఇలా లోపల సైడ్ నుంచి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే పెట్టుకుని, చూడండి రైట్ సైడ్ అనేది లోపల వైపు ఉండాలి. తర్వాత మనం రివర్స్ చేసేసరికి అది పైకి అనేది వస్తుంది కాబట్టి ముందు లోపల నుంచి స్టిచ్ వేసేసుకుందాం. నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. లెహంగాకి అటాచ్ చేసేద్దాం.
ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అలా చివరి వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ఎక్స్ట్రా ఉంటే లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ అక్కడ వీడియో రికార్డ్ అవ్వలేదు, సారీ. దాది ఆ బెల్ట్ ఫస్ట్ ఒక పార్ట్కి అటాచ్ చేశాక ఇప్పుడు అది ఫ్రంట్ సైడ్కి తిప్పుకొని స్టిచ్ అయితే వేసేసుకోవడమే. అది నేను వీడియో రికార్డ్ అవ్వలేదు అనుకుంటే చూసుకోలేదు, సారీ. అండ్ నెక్స్ట్ కాజా పట్టీ అనేది స్టిచ్ చేస్తున్నాను నేను. కాజా పట్టీ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి 15 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీనిని ఇలా రైట్ సైడ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. ఇలా లూప్ టర్నర్ ఉంటుంది కదా, దానిని రివర్స్ చేద్దాం యూజ్ చేసి. ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ చివర్లు ఉన్నాయి కదా, అవి లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని పైన ఒక స్టిచ్ వేసేద్దాం. ఇలా 4 సైడ్లు ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చివరను కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని చూడండి, ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇటువైపు కూడా కుట్టు వేసేద్దాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ప్లీట్స్ కింద పెట్టుకోవాలి. అలా మనం ఎంత లెంత్ అయితే తీసుకున్నామో ఎన్ని ప్లీట్స్ వస్తే అన్ని ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు కూడా ఒక కుట్టు వేసేసుకుందాం. ప్లీట్స్ కింద కూడా సమానంగా పట్టుకుని చూడండి, ఇలాగా కింద వైపు కూడా స్టిచ్ వేసేసుకుందాం. ఇలా వచ్చింది కదా ఈ పట్టి. దీనిని ఇప్పుడు లెహంగాకి అటాచ్ చేసేసుకోవడం. ఇలాగా మనం కాజా పట్టి ఎటువైపు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ సైడ్ ఇలా పైకి మనం ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేసుకున్నాం. బెల్ట్ అయితే ఏ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే ఫ్యాబ్రిక్తో కాజా పట్టి కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి పట్టి వేసినట్టు కూడా కనిపించదు అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ ఎక్కడికి కావాలంటే అక్కడికి పిన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి ఇలా ఉంది. చూడండి ఎంత గీరా వచ్చి ఎంత అందంగా ఉందో. ఇంకా మోర్ వీడియోస్ మీకోసం అయితే చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ మనకి పిన్ ఎంతవరకు కావాలంటే అంతవరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.